ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఒకసారి మనందరినీ ఈ క్రిస్మస్ సీజన్ లో ఆయన వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు. అడ్వెంట్ లో ఫస్ట్ సండే వచ్చేసాం. మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం. మరి ఇంత చక్కని సంతోష సమయంలో మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు చెప్పుకుంటూ ఈరోజు మూల వాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? దయగల మా ప్రభ, ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నాయన మరొక అడ్వెంట్ కాలం మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. నాయన మొదటి అడ్వెంట్ లో ప్రవక్తల ప్రవచనాల ప్రకారం, నాయన లేఖన సారాంశముల ప్రకారం, మా పితరులతో నీవు చేసిన నిబంధన ప్రకారం నాయన నీ మొదటి ఆగమనానికి ఎదురు చూసాం తండ్రి. నాయన శిశువుగా, కుమారుడుగా, దేవుని గొర్రె పిల్లగా నాయన వచ్చావు, బోధించావు తండ్రి. మా పాప ప్రాయశ్చిత్తార్థం నాయన శిలువ మరణం పొంది నాయన మాకు మహిమ శరీరాన్ని అనుగ్రహించడానికి తండ్రి, మమ్మల్ని కూడా పునరుత్థానం చేయడానికి ప్రథమ ఫలంగా నీవు పునరుత్థానుడివై తండ్రి, ఆరోహణుడివై మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టగా నాయన పరిశుద్ధాత్మను మా కోసం పంపించావు. పెంతుకోస్తు అనుభవాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నాయన మేము ఏ విధంగా జీవిస్తే నిత్యరాజ్య ప్రవేశం మాకు ఉంటుందో ఏది మరుగు చేయకుండా నాయన మాకు బోధించి వెళ్ళావు తండ్రి. ఈ రెండవ రాకడ సమయంలో యూదా గోత్రపు సింహంగా న్యాయాధిపతిగా రానయ్యున్న నిన్ను నాయన సంతోషంగా ఎదుర్కోవటానికి నాయన మా జీవితాన్ని వాక్యం ద్వారా పరీక్షించుకొని ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఎంచి ఒక్క క్షణం కూడా వృధా పోకుండా మెళుకువగా ఉండి ప్రార్థిస్తూ నాయన నీ రాకడ కోసం ఎదురు చూసే భాగ్యం దయచేయమని, జీవంతో కూడా నిరీక్షణ మాకు అనుగ్రహించమని నాయన వాక్యం నాయన ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడి చేయమని, నన్ను ఒక బోరుగా వాడుకోమని, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, అదేవిధంగా నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, నాయన కార్యాంతం నిన్ను బహుగా స్థుతించిన భాగ్యం దయచేయమని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మరే ఇతరమైన వాతావరణ సందర్భంగా కానీ నాయన పవర్ వల్ల కానీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నాయన వాక్య ధ్యానం సాగే భాగ్యం దయచేయమని, చిన్న మంద భయపడకమని నువ్వు చెప్పిన ప్రకారం ఆయన చిన్న మందగా నాయన ఒకరిద్దరు మేము కూడిన, ఎక్కడ ఒకరిద్దరు కూడిన నామ పేరిట ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి. మా మధ్య ఉన్నందుకు, మా మాటలు ఆలకిస్తున్నందుకు, మా విజ్ఞాపన ఆలకిస్తున్నందుకు, మా ప్రార్థనలనైనా నీ సన్నిధికి చేర్చుకుంటున్నందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు జాన్ ద బాప్టిస్ట్ గురించి చెప్పాలనుకున్నాను. అయితే జాన్ ద బాప్టిస్ట్ ఒక్క వీక్ తోటి అయ్యేలాగా నాకు అనిపించలేదు. అంత స్పీడ్ గా కాకుండా 2 వారాలు అంటే ఫస్ట్ పార్ట్ ఈవేళ, సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయాలని దేవుని చిత్తమైతే అనుకున్నాను. ఈ వారం ఆయన జన్మ, అదే విధంగా ఆయన దేవుని పట్ల చూపించినటువంటి విధేయత, ఆయన బోధ, ఈ 3 అంశాలు మాత్రం టచ్ చేయాలని అనుకున్నాను. దేవుని చిత్తమైతే మరి ఆ పరిశుద్ధాత్ముడు నడిపించిన దాన్ని బట్టి ఆ వాక్య ధ్యానం చేసుకుందాం. జాన్ ద బాప్టిస్ట్ పుట్టుక గురించి మరి ఎలిజబెత్, అదే విధంగా జకరియా గురించి ధ్యానించినప్పుడు చాలా వరకు మనం తెలుసుకున్నాం. వారిద్దరూ కూడా దేవుని ఆజ్ఞలను, న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారని చెప్పి వారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి పవిత్రులైన తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ, వాగ్దాన పుత్రుడు. మరి జకరియా అంటే అర్థం యెహోవా స్మరించును, అంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిజబెత్ అంటే దేవుని ప్రమాణము. మరి యోహాను అంటే దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు అని అర్థం. అంటే ఈ 3 పేర్లు మనం ఒక్కసారి మీ 3 పేర్లకు అర్థాలు చూస్తే, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, తను చేసిన ప్రమాణాన్ని మర్చిపోయే దేవుడు కాదు, ఆయన దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. కాబట్టి ఒక్కసారి మనకు ప్రమాణం చేశాడంటే మాట తప్పని వాడు మనుషుడు కాదు, ఆయన వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, నమ్మతగిన వాడు. కాబట్టి
మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఆదిలోనే అబ్రహాం 20 సంవత్సరాలు నిరీక్షించవలసి వచ్చింది బిడ్డను పొందటానికి. అదే విధంగా మరి ఇస్సాకు రిబ్కాల జీవితంలో కూడా మనం చూసినట్టయితే వివాహమైన తర్వాత వారికి 20 సంవత్సరాలు బిడ్డలు లేరు. అలాగే హన్న, ఇలాగా మనోహర్, సంసోన్ తల్లి ఒక ప్రత్యేక కారణం వల్ల కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ ఆలస్యం అవుతుందే తప్పించి, అంటే ఆలస్యం అంటే ఆయన ప్రణాళిక ఉంది, ఆయనకు తెలుసు ఏ రోజున మనకి ఏదో అనుగ్రహించాలో. మనం ఆలస్యం అనుకుంటాం, ఆయన దృష్టిలో సరైన సమయంలో, కాలము సంపూర్ణమైనప్పుడు అంటాడు కదా, అలాగే సరైన సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు. మన జీవితాన్ని ఆయన చిత్తానికి వదిలిపెట్టినప్పుడు మనకు ఎంత కృప ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ముగ్గురు జీవితాల ద్వారా మనం చూసినట్టయితే మరి శతాధిక వృద్ధులైనటువంటి జకర్యా, ఎలిజబెత్ నిష్ఠా గరిష్టమైన జీవితం జీవించి దేవుని ఆజ్ఞలందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రధాన యాజకుడుగా యెహోవా ఎదుట మరి పరిచర్య చేశాడు, యాజక ధర్మం చేశాడు, నీతిమంతుడుగా ఉన్నాడు జకర్యా. మరి ఎలిజబెత్ గురించి చూస్తే ఆమె కూడా అహరోను కుమార్తె, అంటే అహరోను వంశాన్ని నుంచి వచ్చింది, అహరోను హైరార్కీ నుంచి. ఆమె పవిత్రురాలు. ఎలాగ పవిత్రాలు మరి క్రింద వచనాల్లో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్లాంటి జంట నుంచి వచ్చినటువంటి యోహాను, ఈ యోహాను అనే పేరు పాత నిబంధనలో కూడా యెహోనాను అని ఉంది. యెహోనాను అంటే దావీదు కాలంలో యెహోనాను అనే పేరు గలవాడు 11 మంది ఉన్నారు. ఈ న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి ఈ గ్రీక్ భాషలో రాసేటప్పటికి అది యోహాను, జాన్. అయితే యోహాను గారి పుట్టుక గురించి ముందుగానే దూత ద్వారా చెప్పబడింది. నీకు కుమారుడు అనుగ్రహించబడతాడని చెప్పి జకర్యాతో చెప్పడం జరిగింది. అలాగే అతని లైఫ్ స్టైల్ గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే లూకా సువార్త 1:14 చూస్తే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, చూసారా, అతడు మన బిడ్డలు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడని ప్రభు స్వయంగా చెప్తే అది ఎంత సంతోషించవలసినటువంటి విషయం. ఎవరి దృష్టిలో అన్నా గొప్పవచ్చు, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇంకెవరి దృష్టిలో అన్నా గొప్పవాడు అవ్వటం కాదు, కానీ ప్రభు దృష్టిలో గొప్పవాడు. ఎంత గొప్ప మాట దేవుని దూత జకర్యాకు చెప్పడం జరిగింది. అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టుకును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అని జకర్యాకి దూత ద్వారా ఆ గబ్రియల్ దేవదూత చెప్పారు. ఏంటంటే నీకు పుట్టిన కుమారుడు ప్రభు దృష్టిలో గొప్పవాడు, అతను పుట్టింది మొదలుకొని ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగడు. అతడు పుట్టింది మొదలుకొని తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ బలంతో ఉన్నాడు ఆయన. అదే విధంగా ఆయన ఏం చేస్తాడంటే తండ్రుల హృదయం పిల్లల తట్టు. ఈ మాట మనం చూస్తే చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల్లో తండ్రులు అనే మాట యూదులకు ఉపయోగించడం జరిగింది. తండ్రుల హృదయం పిల్లల తట్టు. పిల్లలంటే దేవుణ్ణి విశ్వసించిన వారు, అంటే ఆయన వ్యతిరేకించే వారి హృదయం ఆయన విశ్వసించే వారి తట్టు అతను తిప్పుతాడు. అదే విధంగా అవివేకుల హృదయం జ్ఞానం అనుసరించే వారి వైపు తిప్పుతాడు. కనుక అతను అది మాత్రమే కాకుండా అతను వచ్చే యేసుక్రీస్తుకు ఆ రక్షకుడికి మార్గం సరళం చేయడానికి వస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి బిడ్డను పొందే నీవు హృదయంలో ఎంతో సంతోషిస్తావు. అంత మాత్రమే కాకుండా నీకు ఇట్లాంటి బిడ్డ బడ్డాడని తెలిసిన తర్వాత అనేక మంది, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనేక మంది సంతోషిస్తారు అని చెప్పి దూత చెప్పాడు. ఎంత గొప్ప అసలు పుట్టబోయే బిడ్డ కోసం ఎంత మంచి వాక్యం. ఒకవేళ మనం నిజంగా ఎవరైనా అమ్మాయి కన్సీవ్ అయ్యి లేకపోతే ప్రెగ్నెంట్ తోటి ఇక ప్రసవించే టైం వచ్చింది, లేకపోతే కన్సీవ్ అయిన వెంటనే ఒక కలలో కనిపించే దేవుని స్వరం అక్కర్లేదు, దేవుని దూత రావక్కర్లేదు, కలలో కనిపించి అమ్మాయి నీకు పుట్టబోయే బిడ్డ ఇలా ఉంటాడు, ఇలా ఎదుగుతాడు, ఇంత గొప్పవాడు అవుతాడని చెప్పి ఆ తల్లికి పట్టలేని ఆనందం కదా. ఆమె ఆ భర్తతో చెప్పినప్పుడు తండ్రిగా అతనికి కూడా పట్టలేని ఆనందం కదా. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో సంతోషిస్తారు. అలాంటిది మరి వీరు ఇంతకాలం నిరీక్షించినందుకు ఎట్లాంటి బిడ్డను పొందబోతూ ఉన్నారు.
గబ్రియల్ దేవదూత చెప్పాడంటే ఆయన సొంత మాటలు కాదు కదా, దేవుడు నేర్పించిన మాటలు. దేవుని సముఖం నుంచి వచ్చాను నేనని చెప్పాడు కదా ఇక్కడ ఈ లూకా సువార్తలో. నేను దేవుని సముఖం నుంచి పంపబడిన గబ్రియల్ దేవదూతను, నీవు నా మాట నమ్మలేదు కనుక అవన్నీ సంభవించే వరకు నీవు మాట్లాడలేవు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే యోహాను గారు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అనేది ఆ 14వ వచనం నుంచి మనకి 17వ వచనం వరకు కూడా రాయబడి ఉంది. అది ఆ తర్వాత ఆయన లైఫ్ స్టైల్ చూసినట్టయితే అరణ్యంలో నివాసం ఉంటూ ఒంటె రోమములు గల వస్త్రాన్ని ధరించి అడవి మిడతలను ఆహారంగా తింటూ అడవి తేనెను త్రాగుతూ ఉన్నాడు. అంటే మనం చదవగానే అబ్బో అడవి మిడతలు తింటం ఏంటి అని చెప్పి మనం అనొచ్చు. కానీ ఆహారపు అలవాట్లు ఒక ప్రాంతానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. మనం తినే ఆహారాన్ని అబ్బో వీళ్ళు ఇది తింటున్నారు ఏంటి అనేవాళ్ళు ఉంటారు కదా. మరి మొన్నైతే నేను ఒక దగ్గర చూసాను ఒక వీడియో. మనం వాటర్ మెలన్ తెచ్చుకుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పింక్ కలర్ గుజ్జు తింటాం, గింజలు పడేస్తాం, ఆ పై పెచ్చు కూడా పడేస్తాం. కానీ ఒక కంట్రీ వాళ్ళు ఆ గుజ్జును పడేస్తున్నారు, పై పెచ్చు తింటున్నారు, గింజలను ఆరబెట్టుకుని వాళ్ళు ఫ్రై చేసుకుని తింటున్నారు. అంటే ఆహారపు అలవాట్లు ఒక ప్రాంతానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాగా ఈయన అడవి మిడతలు తింటూ తేనె త్రాగుతూ ఒంటె రోమములు గల వస్త్రాన్ని ఈయన ధరించాడు. ఈ వస్త్రధారణ మనం చూసినప్పుడు రాజుల 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం మీరు తర్వాత చూడండి. అక్కడ ఒక ప్రవక్త గురించి చెప్పబడింది. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఆయన వస్త్రధారణ ఏంటంటే గొంగళి కప్పుకొని తోలు బెల్ట్ తగిలించుకుని ఉంటాడు ఆయన. లెదర్ బెల్ట్ తగిలించుకుని ఉంటాడు, గొంగళి కప్పుకొని ఉంటాడు ఆయన. ఆ నడుము పట్టి అంటారు కదా, ఆ తోలు పట్టి కట్టుకుని ఉంటాడు. అట్లాంటి వస్త్రధారణ అంటే దాన్ని బట్టి కూడా కొంతమంది నువ్వు ఏలియావా అని అడగటం జరిగింది. అలాగే ఈయన పుట్టిన వెంటనే మరి పద్ధతి ప్రకారం 8వ రోజున సున్నతి అనేది చేయటం జరిగింది. అన్ని కూడా యాజ్ యూజువల్ గా చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈయన గురించి మనం ఆలోచించినప్పుడు చాలా సింపుల్ లైఫ్. ఇక్కడ మనం ఇంత చదివాం కదా, అతను పుట్టింది మొదలుకొని ద్రాక్షారసమైనను మద్యమైనను ముట్టడు అని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పారు అంటే దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎలాగా ఒక నాజీర్గా ఏర్పాటు చేసుకుంటున్నాడు. నాజీర్గా ఏర్పాటు చేసే వ్యక్తి ఎలా ఉండాలి అనేది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అక్కడ రాయబడింది ఏంటంటే ద్రాక్షరసమైనను మద్యమైనను తినకూడదు, ద్రాక్ష పండ్లు తినకూడదు, అవి డ్రై గ్రేప్స్ గాని పచ్చి ద్రాక్ష పళ్ళు గాని డ్రై ఫ్రూట్స్ గాని తినకూడదని చెప్పడం జరిగింది. అదే విధంగా ద్రాక్ష తీగ నుంచి వచ్చినటువంటి ఏ ప్రోడక్ట్ కూడా తినకూడదు. నాజీర్గా ప్రత్యేకింపబడిన వాడు ద్రాక్ష పళ్ళు తినకూడదు, పచ్చి ద్రాక్ష గాని ఎండు ద్రాక్ష గాని తినకూడదు. అదే విధంగా మద్యం ముట్టకూడదు, ద్రాక్షరసం తాకూడదు. అంతకంటే ఎక్కువ అసలు దాంట్లో ఆ ఆ ద్రాక్ష తీగ నుంచి వచ్చిన ఆ పెచ్చు గాని దాంట్లో ఉన్నటువంటి ఏ పదార్థం కూడా అసలు టచ్ చేయకూడదు నాజీర్గా ఉన్నవాడు. అలాగే అతని తల మీద మంగలి కత్తి అనేది వెయ్యకూడదు, అంటే జుట్టు పొడవుగా పెంచాలి. ఇవన్నీ కూడా నాజీరుగా చేయబడే వ్యక్తిని, అంటే వ్రతం అంటాం కదా, ఆ వ్రత దీక్ష అంటే దేవుని గురించి. కొంతమంది జీవితాంతం నాజీర్లుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ రోజులో కొంతకాలం మాత్రమే నాజీర్గా ఉంటానని మొక్కుకునే వాళ్ళంట. ఆ కొంతకాలం ఉండేవాళ్ళు ఇలాంటివి పాటించాలి. ఇప్పుడు కూడా చూస్తాం కదా, కొన్ని మార్గాల్లో, కొన్ని సిద్ధాంతాల్లో, కొన్ని మతాల్లో ఒక 40 రోజులు, ఒక 70 రోజులు, అలాగే మనం కూడా లెంటన్ డేస్ మనం తీసుకుంటాం కదా. ఆ వ్రత దీక్ష అనేది ఎలా ఉండాలి, ఆ వ్రత దీక్ష తీసుకున్నవాడు, ఆ నాజీర్గా ప్రత్యేకింపబడిన వాడు ఎట్లా ఉండాలి అనేది అక్కడ వివరించబడింది. సరే, మనకి ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎలిజబెత్ పవిత్రురాలు అని చెప్పటానికి మనకి ఇక్కడ మంచి ఉదాహరణ ఏంటంటే, మరి సంసోన్ తల్లి మనోహ భార్య, ఆవిడ పేరు అక్కడ రాయబడలేదు. ఆమెకు దర్శనం వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే నువ్వు ఆ బిడ్డ పుట్టే వరకు మద్యం త్రాగకూడదు, ద్రాక్షరసం తీసుకోకూడదు అని కొన్ని కండిషన్స్ చెప్తారు. మరి ఇక్కడ కండిషన్స్ ఎలిజబెత్కి ఎందుకు చెప్పలేదు దేవదూత అంటే, ఇప్పుడు వెజ్ పూర్తిగా తినే వాళ్ళకి పచ్చని చెప్పేటప్పుడు
అమ్మ నువ్వు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పక్కర్లే, ఎందుకంటే ఆవిడ తీసుకున్నది వెజే కాబట్టి. అలా కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళకి అమ్మ కొంతకాలం వెజ్ మాత్రమే తీసుకోవాలని చెప్తారు, ఎందుకంటే అపత్యం చేయటానికి. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ గురించి మనం ఆలోచించినప్పుడు ఆమెకు దేవదూత ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదు? తన గర్భాన పుట్టేటటువంటి కుమారుడు నాజీర్గా ఉండాలి అంటే ఆ తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అక్కడ మనం చూస్తాం, సంవత్సరం తల్లికి చెప్పింది. ఆ జాగ్రత్తలు ఇక్కడ ఎలిజబెత్ ఎందుకు చెప్పలేదు అంటే ఆమె పవిత్రురాలు. ఏ రకమైన ఆ రోజుల్లో కొంతమంది లేడీస్ కి ఈ అలవాటు ఉండొచ్చు. అందుకనే హన్నా ప్రార్థన చేసుకుంటా ఉంటే, విజ్ఞాపన చేసుకుంటా ఉంటే ఏలి ఎంతకాలం మత్తురాలువై ఉండు అంటాడు కదా. అలాగంటే ఆ రోజులో లేడీస్ కూడా ఉండవచ్చు. బిడ్డను ప్రత్యేకింపబడిన బిడ్డ నాజీరుగా చేసుకునేటప్పుడు ఆ తల్లి ఎలా ఉండాలి అని చెప్పి, అప్పుడు మామూలు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా. అలాంటిది ఒక పవిత్రమైన బిడ్డ పుట్టబోతూ ఉన్నప్పుడు జాగ్రత్తలు అనేవి ఎలిజబెత్కి ఏమి చెప్పనవసరం లేకుండా, ఎందుకంటే ఆమె పవిత్రురాలు, ఆమె గర్భం పవిత్రమైంది, ఆమె జీవన శైలి పవిత్రమైంది కాబట్టి దేవదూత ఆమెకి ఏమి చెప్పలేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈయన గురించి ఆ జకర్య తండ్రి చెప్తాడు, ఓ శిశువ, నువ్వు ఆ మన పితరులకు కనికరించి మనకిచ్చినటువంటి ఆ రక్షకుడు మార్గాన్ని నువ్వు సరళం చేయటానికి, మార్గం సరి చేయటానికి, మార్గం సిద్ధం చేయటానికి నువ్వు పుట్టావు. నువ్వు ప్రవక్తవు, నువ్వు ప్రవక్తవు అని చెప్పాడు తండ్రి. మార్గం సిద్ధపరచాలి, నువ్వు ప్రవక్తవి, నువ్వు బోధించాలి. ఆ తర్వాత ఆ మరణ చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ గల వారికి అరుణోదయం కలిగించే ఆ నీతి సూర్యుడు రావటానికి ముందు పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు చక్కబెట్టాలి అని చెప్పడం జరిగిందంటే, యోహాన్ పరిస్థితి ఒకసారి ఆలోచించితే తను సొంతగా ఏది ఆలోచించి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ముందుగానే ఆ గర్భస్థ శిశువుగా ఉంటుండగానే దేవదూత నీ కుమారుడు ఇలా ఉంటాడు, అలా ఉండాలి. అదే విధంగా తండ్రి ఏం చెప్పాడు, నువ్వు ఆ రక్షకుని మార్గం సిద్ధం చేయడానికి వచ్చావు కాబట్టి నువ్వు అలా ఉండాలి, నువ్వు ప్రవక్తగా ఉండాలి, మరి నువ్వు ఒక విశిష్టమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడంతో ఇక యోహాన్ గారు ఏంటంటే ఆ దేవదూత చెప్పిన మాటలు, అదే విధంగా తండ్రి చెప్పిన మాటల ప్రకారం ఇంకా కూడా చెప్పి ఉండొచ్చు జకర్య. ఎవరి గురించి అయితే యెషయా ప్రవక్త ప్రవచించాడో అతనే నీవు అని కూడా చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం మనం గమనించినట్లయితే, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో 40వ అధ్యాయం చూస్తే, 40వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడను తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగన జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక్కడ వరకు చూస్తే మనం అంటే ఈ ప్రణాళిక అంతా కూడా ఇప్పుడు నాజరేతు మేనిఫెస్టో అంటాం కదా, యేసుక్రీస్తు గురించి చెప్పగానే మనం లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనం ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి ఆయన చెప్తాడు. అలాగే ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ జాన్ ద బాప్టిస్ట్ గురించి చెప్పిన మాట మనం చూస్తే ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు అంటే ఇక్కడ దేవుని కుమారుడికి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడి. సరళం అంటే సరళం చేయటం అంటే ఏం చేస్తాము, ఎత్తుగా ఉంటే దాన్ని చదును చేస్తాము, ఏమైనా రాళ్ళు అలాంటివి ఉంటే దారి నడవటానికి అభ్యంతరకరంగా ఏమున్నాయో వాటిని అన్నిటి కూడా తొలగించేస్తాం. అంటే హృదయాల మార్పులు తీసుకురావాలి, ఆ రాజ్యంలో చేరబోయే వారికి హృదయ మార్పు అనేది రావాలి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ఎవరైతే దీనులై ఉన్నారో, ఎవరైతే అణగారిపోయి ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో వాళ్ళని ఓదార్చి, ఆ పై మాటలు అంటాడు కదా, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. అంటే యేసుక్రీస్తు రాగానే ఏం జరుగుద్ది, దీనులు తలెత్తుకుని తిరగగలరు, గర్విష్ఠులైన అడిచేస్తారు. ఇదే మాటలు మనం మరియమ్మ గారు చేసినటువంటి ప్రార్థన లూకా సువార్తలో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థనలో కూడా కొంచెం అటు ఇటుగా ఈ మాటలన్నీ కూడా మనం చూస్తాం. ఎడారిలో మా దేవుని రాజ్యము సరళం చేయుడు. ఎడారిలో అంటే
ఎడారి వంటి మనుషుల మధ్య, ఎడారి వంటి ప్రపంచంలో దేవుని మార్గం సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఎవరైతే అబ్బో నా అంతటి వాడు లేడని ఎవరైతే గర్విష్ఠులుగా ఉన్నారో వాళ్ళని అణచాలి. అదే విధంగా వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరంలో దాన్ని చూచెదరు. ఇదే మాట మనం అపోస్తల కార్యాల గ్రంథం 1:8 కూడా చూస్తాం. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చూస్తూ ఉంటే, మీరు ఎందుకు అలా చూస్తున్నారు, ఈయన ఎట్లాగైతే ఆరోహణం అవుతున్నాడు అట్లాగే తిరిగి వస్తాడు, వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి జకరియా గారు ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలన్నీ తెలుసు, ప్రవక్తల ప్రవచనాలన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడిగా మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రీస్ట్ కాబట్టి, ఇదిగో ఇదిగో అబ్బాయి, నీ గురించి ముందుగానే పలానా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింప చేశాడు, నీ జాబ్ వర్క్ ఏంటి, నీ నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అని చెప్పి దేవుడు ముందుగానే, నువ్వు పుట్టడానికి ముందే 700 సంవత్సరాల పూర్వమే నీ గురించి చెప్పబడి ఉందని కూడా చెప్పి ఉండవచ్చు. అందుకనే యోహాను గారిని ఒక 10 సార్లు నువ్వెవరివని అడిగినప్పుడు అడవులో వినిపించే ఒక స్వరాన్ని అని కూడా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఆ అతని వ్యక్తిత్వం గురించి మనం ఇందాక చూసాం కదా. అదే విధంగా ఆయన విధేయత, ఆయన స్టైల్ చూసాము, ఆయన జన్మ గురించి చూసాం, ఆయన విధేయత గురించి చూసినట్టయితే ఆ మత్తయి సువార్తలో అక్కడికి వచ్చిన సద్దూకయ్యులు పరిసయ్యులు అడుగుతారు, నువ్వు ఆ ఏలియావా ప్రవక్తవా అదా ఇదా అని అడిగినప్పుడు, కాదు కాదు నేను క్రీస్తును కాదు, ఆయన చెప్పుల వారు విప్పటానికైనా నేను సరిపోను, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చాలా విధేయతగా చెప్తాడు. అదే విధంగా ఇంకో మాట కూడా చెప్తాడు, నేనైతే నీళ్లతో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ ఆయన అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మ ఇస్తాడని చెప్పి ఆయన క్రీస్తును కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఏలియావా అని అడిగినప్పుడు నేను ఏలియాను కూడా కాదు అని చెప్తాడు. ఇంకా కొంత ముందుకెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ఆయన అంటాడు, నాకంటే ఆయన అంటే ఇద్దరికి 6 నెలల తేడా కదా యోహాను గారికి యేసుక్రీస్తుకి. అందుకనే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో చూస్తే పరిశుద్ధుల దినం అని చెప్పి ఉంటాయి, వాళ్ళు జ్ఞాపకం చేస్తున్న రోజులు. జూన్ 24 బాప్తిస్మ ఇచ్చే యోహాను డేగా ప్రకటించడం అనేది జరిగింది. అంటే డిసెంబర్ 24న జీసస్ క్రైస్ట్ జన్మదినం కాబట్టి 6 నెలల ముందుగా లెక్క పెట్టి జూన్ 24న ఆయన జన్మించినట్టుగా అక్కడ ఆ రోజు జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. అదే విధంగా కొన్ని మతాలు, కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఆగస్టు 29న ఆయన జ్ఞాపకం చేసుకునే రోజుగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక రోజు అనేది ఆయనకి అక్కడ కేటాయించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరు అంటే యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా ఈయన గురించి చెప్పబడింది. ఒక మనుషుడు ఉండేను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొద్ద నుండి 1వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాన్. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు ఈయనంటే పరలోకం నుంచి వచ్చాడు, దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు, దేవుని చేత పంపబడిన ఒక దూత అనలేదు. ఆయన ఏమన్నాడు, గాబ్రియల్ దూత ఏమన్నాడు, పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత అని చెప్పాడు. ఇక్కడ యోహాను గురించి ఏం చెప్పబడింది, దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాన్ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఈయన విధేయత, ఒకసారి అడుగుతారు, ఇదిగో చూడు నీ దగ్గర ఉన్న శిష్యుల ఎక్కువ మంది అక్కడ యేసు దగ్గర అవతల బాప్తిసం పొందుతున్నారు అని. అంటే ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ ఉంటే, ఇద్దరు పబ్లిక్ పర్సన్స్ ఉంటే, ప్రముఖమైన పర్సన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య తగు పెడతానికి చాలా మంది చూస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో చూడు నువ్వు ఇక్కడ బేత్పేక దగ్గర ఇస్తున్నావు గాని అక్కడ మరి ఆయన చాలా మందికి బాప్తిసం ఇచ్చేస్తున్నాడు, ఏంటి సంగతి అని అడుగుతాడు. నిజానికి అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన సంఘటన చాలా తక్కువ శిష్యులు ఇస్తూ ఉంటారు. ఆ సంగతి తెలిసి బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పి ఆయన చుట్టూ ఉన్న శిష్యుల్ని ఆయన దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోండి,
ఆయన వచ్చిన తర్వాత ఇక నేను బాప్తిస్మం ఇవ్వక్కర్లేదు, నేను నీళ్ల ద్వారా మాత్రమే బాప్తిస్మం ఇస్తాను, అంటే వాక్యం మాత్రమే బోధిస్తాను నేను. ఆయన అగ్ని చేత పరిశుద్ధాత్మ చేత బాప్తిసం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మని అనుగ్రహించే శక్తి, పరిశుద్ధాత్మని మీ హృదయంలో ప్రవేశపెట్టేట ఇది ఆయనకుంది, ఆయన ఇచ్చే బాప్తిసం ద్వారా ఉంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటం న్యాయం, నా దగ్గర వద్దు అని చెప్పి ఎంత విధేయత. ఇంకొకళ్ళైతే అదేంటి నాకంటే 6 నెలల తర్వాత వచ్చాడు, అక్కడ అంటే మనసులో పైకి అన్నా లేకపోయినా కనీసం మనసులో అన్నా అనుకుంటారు. కనీసం నాతో చెప్పాలి కదా ఇక్కడ నేను బాప్తీసం ఇస్తున్నానని, నాతో చేయకుండా ఎలా పెట్టేస్తున్నాడు, అసలు ఏమీ అనుకోకుండా శిష్యుల్ని, అబ్బాయి నా టైం అయిపోయింది, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన దగ్గర బాప్తీసం తీసుకోండి అని ఎంత చక్కగా చెప్పి అక్కడికి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒకసారి నువ్వెవరో మాకు చెప్పవా, అప్రవక్తవా, ఏలియావా ఏంటి అని చెప్పి విసిగించేస్తుంటే ఒక ఉపమానం చెప్తాడు. ఒక పెండ్లి కుమారుడికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు పాత్ర ఏంటంటే, పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకుని పెండ్లి కుమార్తె దగ్గరికి వచ్చేటప్పుడు వరకు కూడా ఆ స్నేహితుడు ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తె దగ్గరికి తనని తీసుకువెళ్ళటానికి వస్తాడో అప్పుడు స్నేహితుడు పక్కకు తప్పుకోవాలి, అక్కడ వరకే అతని బాధ్యత. ఇక్కడ కూడా చాలా మర్మం ఉంది. ఏంటంటే ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు, పెండ్లి కుమార్తె అంటే సంఘం. అంటే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాటల అర్థం ఏంటంటే, ఆయన ఇచ్చే వరకు నేను కొంతమందిని సిద్ధపరిచాను సంఘాన్ని, ఇక ఆయనకి నేను చెప్పేసి నేను పక్కకి తప్పుకోవాలి, నా పాత్ర అనేది అయిపోయిందని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా చాలా విధేయత మాట అనేది చెప్పడం జరిగింది. అదే విధంగా ఈయన ఈయన చేసినటువంటి బోధ మనం గమనించినట్లయితే, ఈయన చేసిన బోధ మనం గమనించినట్లయితే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడు ఆయన అన్న మాట, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే కదా అని అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత అక్కడ అంటున్నాడు, వాళ్ళు తన పాపాలన్నీ ఒప్పుకుని బాప్తిసం పొందటానికి వచ్చిన వాళ్ళతో ఆయన ఏమంటున్నాడంటే, తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. అతడు పరిసెలతోనూ సద్దూకెలతోనూ అనేకులు బాప్తిసం పొందు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఆయన సాధారణంగా ఇంతమంది వస్తే, ఈ రోజులో అయితే బాప్తిసం పొందడానికి వస్తే అబ్బా రండి చాలా మంది, నేను ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను అంతమందికి బాప్తిసం ఇచ్చానని చెప్పుకోవటానికి, లేకపోతే పేపర్స్ లో ఫోటోలు వేయించుకోవటానికి, పలానా ఆయన ఎన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చారో తెలుసా అని చెప్పుకోవటానికి, అది చాలా అంటే వెతకపోయిన తీగ కాలికే తగిలింది అన్నట్టుగా నేనేమి ప్రయత్నం చేయకుండా, నేనేం ప్రయాసపడకుండా ఎంతమంది నా దగ్గరకు వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మామూలు జనం వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యలు వచ్చారు. ఆహా అని ఆ భాగ్యం ఏంటి, బాప్తిసం ఇచ్చే యోహాను పరిసయ్యులకి సద్దూకయ్యలకి కూడా మరి బాప్తిసం ఇచ్చాడని నా పేరు మారుమూరు పోద్దని చెప్పైనా అనుకోలేదు. నిజంగా ఈ వాక్యం వింటా ఉంటే ఈ రోజు బోధకులు ఈ మాటని ఎంత వరకు వారు పరిగణనలు తీసుకుని చెప్తున్నారో బోధ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీకు ఇక్కడికి వస్తే నమ్ముకుంటే మీకు కార్లు వస్తాయి, మేళ్ళు వస్తాయి, లేకపోతే ఇంకేదో కలుగుద్దని చెప్పే బోధలే తప్పించి, లేకపోతే శారీరక స్వస్థత గురించి చెప్పడమే కానీ మారు మనసు గురించి బోధలు చేసేవాళ్ళు చాలా తక్కువైపోయిన రోజులు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. వాళ్ళు వచ్చారు, వస్తే వాళ్ళతో ఏమంటున్నాడు, వాళ్ళ వచ్చిన జనం అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటున్నారు. సామాన్యులతో మాట్లాడలేదు. కానీ ఈయన అన్న మాట ఏంటంటే, అక్కడ వచ్చిన యూదుల్లో పరిసయ్యులు సద్దూకయ్యలతో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ పరిసయ్యులు సద్దూకయ్యలే యేసుక్రీస్తుని ఒప్పుకోవటానికి నిరాకరించి వాళ్ళు చాలా రకాలుగా సంఘాలను హింసించినటువంటి మనుషులు వాళ్ళు. కాబట్టి ఏదో బాప్తిసం తీసుకుంటే అయిపోద్దని వచ్చారా, నిజంగా మనస్ఫూర్తిగా రక్షకుని అంగీకరించారని టెస్ట్ చేయటానికి ఆయన అంటున్నాడు అనమాట. అయితే
ఇతనికి ఈ శక్తి ఎలా వచ్చింది, ఇతనికి ఈ శక్తి ఎలా వచ్చింది అని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ అరణ్యంలో కేక వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్తని వాక్య గ్రంథం అందు వ్రాయబడింది. ఇది జరిగను. అతడు తన బాప్తిసం పొందవచ్చిన జన సమూహంతో సర్ప సంతానం అని మాట్లాడాడు. అదే విధంగా దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చెను. దేవుని వాక్ అతని దగ్గరికి వచ్చింది. అంటే దేవుని వాక్కే దగ్గరికి వచ్చినప్పుడు ఇక అతను పలికే మాటలు సొంత మాటలు కాదు గాని బాప్తిస్మిచ్చే యోహాను దేవుడు తన ఏ మాట చెప్పమంటే ఆ మాటే చెప్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. నిజానికి బుద్ధి చెప్పిన వాడేవాడు బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినటువంటి మాటలు వినే వచ్చారు వీళ్ళు. అయితే ఆయన ఏమంటున్నాడంటే మాటలు విన్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ అక్కడతోటే సరిపోదు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మారు మనసు తగిన ఫలములు ఫలించండి. మరి బాప్తిస్మిచ్చే యోహాను తన ప్రసంగం ఇక్కడి నుంచే మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏ క్రిస్టియన్ కి అల్టిమేట్ గోల్ నిత్య జీవ ప్రవేశం కాబట్టి ఆ నిత్య జీవ ప్రవేశానికి కావాల్సింది మారు మనసు. కాబట్టి నేనేం చెప్తున్నాడంటే మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి, లేకపోతే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పి ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తీర్పు తీర్చే సమయంలో అక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాంకి ఈ రాళ్ల వల్ల పిల్లల్ని పుట్టిస్తాడు అంటున్నాడు. ఎందుకు అబ్రహాం మాట ఇక్కడ ఎందుకు ఎత్తాడు ఆయన అంటే మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. మేము ఎవరికి బానిసలం కాదు, మేము అబ్రహాం సంతానం అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే ఆయన అబ్రహాం గురించి చెప్తున్నారు మీరు, అబ్రహాం నిజంగా మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసే పనులే మీరు చేస్తారు, కానీ మీరు చేయటం లేదు. మీ తండ్రి అబద్ధమునకు జనకుడు అంటాడు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. ఎక్కడ అబద్ధం ఆడేశాడు? ఫస్టే అబద్ధ ప్రవక్త ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అని అడిగి అవ్వమని, ఆ పండు తింటే చస్తారని చెప్పి దేవుడు చెప్పాడు అంటే చావనే చావరు అని చెప్పాడంటే మొట్టమొదటి అబద్ధ ప్రవక్త అపవాది. ఆ అపవాది పిల్లలు మీరు, ఎందుకంటే ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటి జనరేషన్ కాబట్టి మీరు అందులో మీరు మారు మనసు పొంది మీరు క్షమాపణ పొంది మీరు రక్షింపబడకపోను ఎంతసేపు కూడా మీరు ఆ సంతానం కింద లెక్క. కాబట్టి మీరు ఆ సాతానుకు చెందిన వాళ్ళే, మీ తండ్రి అబద్ధానికి జనకుడు అని చెప్పాడు. అదే మాటని ఇంకో పదప్రయోగం చేసి ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను ఉపయోగిస్తున్నాడు. అపవాది ఏ రూపంలో ఉంది అక్కడ? సర్పం. సర్ప సంతానమా అంటే అపవాదికి చెందిన వారు మీరు, దైవ సంతానం మీరు కాదు. ఎందుకంటే మీరు దేవుని పిల్లలైతే దేవుని క్రియలు చేస్తారు, కానీ మీరు అది చేయట్లేదు కాబట్టి మీరు అపవాది సంతానం అని చెప్పి అక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. అలా చెప్పి ఆయన అంటున్నాడు. తర్వాత కింది వచనాల్లోకి వస్తే అబ్రహాం అబ్రహాం అంటున్నారు. అబ్రహాంకి ఈ రాళ్ల వల్ల కూడా పిల్లని దేవుడు పుట్టించగలడు అంటే అక్కడ ఇది అబ్రహాం తక్కువ చేసి కాదు, గాని అబ్రహాం కంటే గొప్పవాడేనని చెప్తున్నాడు. అది మీరు మారు మనసును తగిన ఫలములు ఫలించడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలచవద్దు. దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లలను పుట్టించనని మీతో చెప్పుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడింది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు మొయిటికైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని మీతో చెప్తున్నాను. చేట అంటే న్యాయపీఠం. ఇక్కడ ఆ కళ్ళము అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన తూర్పారపడతాడు. పట్టి శ్రేష్టమైన గింజలనేమో కొట్లో చేరుస్తాడు, పనికిరాని వాటిని ఆ అగ్నితో కాల్చి వేస్తాడని చాలా చక్కగా, అంటే ఇది ఇంకా జరగవలసి ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను చేసిన బోధలో ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మిస్తాడు అనేది ఎవరైతే దాన్ని పొందడానికి అర్హత ఉందో వారు పొందుతున్నారు. అయితే ఈ న్యాయ తీర్పు అనేది ఆయన రెండో రాకడ సమయంలో జరుగుద్ది కాబట్టి అది ఇంకా జరగవలసి ఉంది.
చాలా అంటే ఎంత క్లియర్ గా చెప్పాడంటే ఆయన, ఒక పేషెంట్ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా క్లియర్ గా, అమ్మా నీకు ఇది ఉంది, లోపల ఏదో ఉంది, ఒక కణితి ఏదో ఉంది, ఒక గడ్డ క్యాన్సర్ లాంటిది, అది తొలగించకపోతే నీ ప్రాణానికి హాని, నీ ఇష్టం అన్నంత క్లియర్ గా ఆయన బోధ చేశాడు. అంతే తప్పించి పర్లేదమ్మాయి మందులు వాడు, నువ్వు చాలా బాగున్నావు, నీ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పి ఆయన ఏమీ పంపించలేదు. అదే విధంగా లూకా సువార్తలో ఈయన చేసినటువంటి బోధన మనం గమనించినప్పుడు, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఆ ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం ఓ మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యొర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుడెను. ప్రభు మార్గము సిద్ధపరచు. ఇందాక మనం మత్తయి సువార్తలో చదివిన వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత కిందకి వచ్చినట్టయితే, జన సమూహములను చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటానికి మీకు ఎవరు చెప్పారన్నారు. అది కూడా మనం ఇంతకు ముందు చదివాం. 11వ వచనం 10వ వచనం చూస్తే అక్కడ కొంతమంది వచ్చారంట. అయ్యా, మారు మనసు తగిన ఫలాలు ఫలించమంటున్నారు కదా, మేమేం చెయ్యాలి? మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే మేమేం చేయాలని అడిగారు. ఇది చదువుతుంటే మనకు ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగించిన వెంటనే అక్కడున్న వారి హృదయంలో నొచ్చుకుని మేమేం చేయాలని అడిగినప్పుడు, మీరు బాప్తిసం పొందండి అని చెప్పాడు పేతురు గారు. ఇక్కడ యోహాన్ దగ్గరికి వచ్చాడు, ఏమడుగుతున్నారు? అయ్యా, మీరు చెప్పిన మాట అంతా విన్నాము, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలనే మాకుంది, మేమేం చెయ్యాలి, దానికి మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఇట్లా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? మన సంఘానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఒకవేళ మనకి ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే, ఒకవేళ ఇది నా జీవితానికి సంబంధించిందే, దీన్ని తెలుసుకుని నా జీవితాన్ని చక్కబరుచుకోవాలని ఓపికగా ఉండి మనం అడుగుతున్నామా? ఓపికగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ 10వ వచనంకి వచ్చినప్పటికి ఆ ఆ అందుకు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగ్గా, అంటే సామాన్యులు వీళ్ళు, అతడు 2 అంగీల కలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలెను. 2 అంగీలు కలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి, ఆహారం కలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాడు. అంటే సామాన్య ప్రజలు చెప్తున్నాడు, ఏమి లేదయ్యా, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అనే మాట ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే, నీకు 2 అంగీలు ఉన్నాయనుకో, అంగీ లేక బాధపడేవాడికి అంగీ ఇవ్వు. నీకు ఆహారం నీకు ఎక్కువగా ఉందనుకో, కొంచెం నువ్వు తినగా, ఆహారం లేక బాధపడేవాడికి ఆహారం ఇవ్వని చెప్తున్నాడు. అదే విధంగా చెప్పాను, సుంకర్లు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకొని వద్దని వారితో చెప్పాను. ఈ సుంకర్లతో చెప్పిన మాట ప్రతి ఉద్యోగితో చెప్పినట్టే. ఈ సుంకర్లతో చెప్పిన మాట ప్రతి ఉద్యోగితో చెప్పినట్టే. వచ్చారు ట్యాక్స్ కలెక్టర్స్ కదా, వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అల్లుడు గారు ఏం చేస్తున్నారు అంటే, పలానా డిపార్ట్మెంట్ అనగానా, బాగుంటుందండి, అయితే జీతం కంటే పై రాబడి బాగా ఎక్కువ ఉంటుంది కదా అని వీళ్ళు సంతోషపడిపోతారు పక్క నుంచి. కానీ వాడు నరకానికి వెళ్ళిపోతాడన్న బాధ మాత్రం వీళ్ళకి ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు, సుంకర్లతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం చేయక్కర్లేదు, మీకు ఏ జీతం అయితే రోమా ప్రభుత్వం నిర్ణయించిందో ఆ జీతంతో సాటిస్ఫై అవ్వండి, అంతకంటే ఒక రూపాయి కూడా తీసుకోవద్దు. ఆ మాట ఉద్యోగులకు కూడా ఈవేళ చెప్తున్నాడు. 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం మనం. మరి యోహాను గారిలో ఉన్న విధేయత ధ్యానించాం, యోహాను గారిలో ఉన్న పరిశుద్ధాత్మ జీవితాన్ని ధ్యానించాం, యోహాను గారిలో ఉన్నటువంటి సింప్లిసిటీ లైఫ్ స్టైల్ ధ్యానించాం. ఈ లక్షణాలు మనకి ఏమన్నా ఉన్నాయా? ఇవేమీ లేకుండానే 2వ రాకడలో చాలా మంది మరణాతాన్ని చాలా తేలిగ్గానేస్తారు రమ్మని చెప్పి. నిజంగా మనకు ఉన్నాయా? లేనట్టయితే మన గతి ఏంటి? ఆరిన అగ్నిలో పోసే ఆ గింజల మూలి ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పటికైనా సరే మనం రెక్టిఫై చేసుకోవటానికి ఈ సీజన్ లో మనం ఈ వాక్యం ధ్యానిస్తున్నాం. సుంకర్లో ఏం చెప్పాడు? మీకు నిర్ణయించిన జీతం కంటే ఎక్కువగా తీసుకోవద్దని. సైనికులు వచ్చారంట. ఆ రోజుల్లో సైనికులే ఉద్యోగులు, ఎక్కువ ఉద్యోగులంతా కూడా సైనికులే. వాళ్ళు అడుగుతున్నారు, సైనికులు మేమేమి చేయవలని అతన్ని అడిగినా, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకము, ఎవని మీదనూ అపనింద వేయకము, నీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. సైనికులతో ఏం చెప్పాడు చూడండి, ఎంత మంచి బోధ. ఎవరికి ఎలా చెప్పాలో ఎంత ఓపిగ్గా. నా సంఘానికి ఇన్ని కేటగిరీస్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి నేను ఈ విధంగా హౌస్ విజిట్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా చెప్పాలని ఏ సంఘ కాపరైనా ప్రిపేర్ అయ్యి చెప్తే
విన్న 10 సార్లు విన్నప్పుడు కనీసం వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. సైనికులతో ఏం చెప్తున్నాడు? మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీకు వచ్చిన జీతాలతో తృప్తి పడండి. ఇక్కడ 3 కేటగిరీస్ అడిగారు. సామాన్య మానవులు అడిగితే ఏం చెప్పాడు? మీకున్న దాంట్లో వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వండి, ఆహారం లేని వాడికి ఆహారం ఇవ్వండి. అదే సుంకర్లకేమో మీ జీతంతో తృప్తి పడండి, అదేంటి, ఎవరిని అంతకంటే ఎక్కువ ఆశించొద్దు అన్నాడు. సైనికుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిని శ్రమ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు అంటే లేనిపోయిన నిందలు వేసి రాజుగారి దగ్గర తీసుకెళ్లి, చక్రవర్తి గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళ శిక్షకు పాత్రులుగా చెయ్యొద్దు అని చెప్పినట్టు ఈ 3 కేటగిరీస్ కి ఎంత చక్కగానో చెప్పాడు ఆయన. అయితే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎందుకంటే ప్రతి లోయ ఎత్తు చేయబడాలి. ఈ దీన మనసుతో వీళ్ళు వచ్చారు కాబట్టి ఈ దీనత్వం నుంచి వీళ్ళని పైకి లేపాడు. మరి వంకరగా ఉన్న వాటిని కూడా సరిచేయటానికి వచ్చానని చెప్పాడు ఆయన. అరణ్యంలో ఉన్న కేక వేసి అతను ఏం చెప్పాడు? వంకరగా ఉన్న వాటిని సరిచేయటానికి వచ్చాడు. ఎవరు ఈ వంకర వ్యక్తికి ఎక్కడ బోధ చేశాడంటే మనం లూకాసు వార్త 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ హెరోదు అనే ఒక రాజు ఉంటాడు. హెరోదు అంతియపయ అతని పేరు. అతని భార్య పేరు హెరోదియ. మరి ఆ హెరోదు ఏం చేస్తాడంటే తన తమ్ముడు అయిన ఫిలిప్పు భార్య అయినటువంటి హెరోదియని తీసుకొచ్చి తన వివాహం చేసుకుని దగ్గర పెట్టుకుంటాడు. బాప్తిస్మిచ్చి యోహాను పద్ధతి ఇందా చెప్పాను కదా, ఎవరికైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నమ్ము, ఇతనికి చెప్తే నాకేం కలుగుద్ది, ఎందుకు వచ్చింది అన్నట్టు కాకుండా ఎవరికైనా వాళ్ళ మారు మనసు పొందటానికి ఏ వాక్యం చేత వాళ్ళని గద్దించాలో అలాగా గద్దించడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి చాలా సూటిగా చెప్పాడు హెరోదుతో, హెరోదు, నువ్వు నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి ఇలా చేయటం అనేది చాలా తప్పు అని చెప్పాడు. చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న మాటలను బట్టి మనం గట్టిగా ఆలోచిస్తే హెరోదు మనసులో కొంచెం ప్రకంపనలు మొదలైనవి. జాన్ ద బాప్టిస్ట్ చెప్తున్నటువంటి మాటలు వింటూ వచ్చాడు. అయినప్పటికీ అతన్ని తీసుకొచ్చి జైల్లో వేశాడు. వేసిన తర్వాత కూడా అతని దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు మాటలు వినటం అనేది జరిగింది. ఏదో రకంగా అతను రిలీజ్ చేయాలని అతని మనసులో ఉంది. ఎందుకంటే హెరోదుకి జాన్ ద బాప్టిస్ట్ నీతి మంత్రుడని మాత్రం అర్థం చేసుకున్నాడు. హెరోదు తెలివి తక్కువడు కాదు కదా. అయితే ఇది హెరోదియాకి గిట్టలేదు. అవురా, నా అంతటి దాన్ని, రాణివాసంలో ఉన్నదాన్ని, ఒక చక్రవర్తి భార్యని కూడా చూడకుండా నన్ను, నా క్యారెక్టర్ ని విమర్శిస్తాడా అని చెప్పి ఏం చేసిందంటే సమయం చూసింది. ఒక రోజు హెరోదు జన్మదినం రోజు నా కుమార్తె డాన్స్ చేయించింది. ఏం కావాలి అంటే బాప్తిస్మిచ్చి యోహాను తల నాకు పళ్ళెంలో పెట్టి ఇమ్మని అడిగింది. అందరు ఎదురుగుండా ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి ఇచ్చడు. ఇదంతా మనకు తెలిసింది. అయిన తర్వాత ఆ బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత హెరోదు చాలా కలవరపడతాడు. చేయకూడని పని చేశాడు, కానీ అతను చక్రవర్తిగా ఇచ్చిన మాటను తప్పకూడదని చెప్పి చేస్తాడు. చివరికి అతన్ని ముందు ఏం చేస్తాడంటే తల కొట్టక ముందు మకీరస్ అనే జైల్లో అతన్ని ఉంచుతాడు. ఆ తర్వాత ఆ జైల్లోని తల కొట్టిస్తాడు. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ హెరోదు కలవరపడిన విషయం మనకు గుర్తొస్తుంది. ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను చేసే క్రియలన్నిటిని చూసి ఇతను సందేహం లేదు, ఇతను యేసుక్రీస్తు చేసే అద్భుత కార్యాలు సూచక్రియలు చూసి సందేహం లేదు, నేను ఏ బాప్తిస్మిచ్చి యోహాన్ని తల కొట్టించి చంపించానో అతనే తిరిగి జన్మించాడు, అతనే యేసుక్రీస్తు, కాబట్టి అతనే ఈ సూచక్రియలు చేస్తున్నాడని చెప్పి చాలా కలవరపడతాడు. ఆ కలవరంతో ఒకసారి ఆ అరితే అనే రాజు మీద, దమస్కు రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడు. గవర్నర్ మీద వెళ్ళి అక్కడ చాలా ఘోరమైన స్థితిలో ఓడిపోతాడు. యూసిఫస్ అనే థియాలజిస్ట్ ఏమంటాడంటే అసలు హేరోదు వ్యక్తిత్వానికి లేకపోతే హేరోదుకున్న స్టామినాకి ఆ అరితేరాజు దగ్గర ఓడిపోవాల్సిన పరిస్థితి కాదు, కానీ అతనికి ఉన్నటువంటి మానసిక స్థితి ఆ రకంగా ఓడిపోయేటట్టు చేసింది. అంటే దేవుని నిర్ణయం అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరికి ఏ రకంగా బోధించాలో ఆ రకంగా ఆయన బోధించినట్టుగా చెప్తాం. అలాగే జాన్ ద బాప్టిస్ట్ 26 నుంచి ఆయన మొదలుపెట్టి ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. చాలా తక్కువ కాలమే ఆయన ప్రకటించాడు. యేసుక్రీస్తు ఎలాగైతే 3.5 సంవత్సరాలు బోధించాడో జాన్ ద బాప్టిస్ట్ కూడా చాలా తక్కువ కాలమే బోధించాడు. అయినప్పటికీ చాలా రిమార్కబుల్ ప్రీచింగ్ అంటాం కదా, పరిచర్య చాలా చక్కటి పరిచర్య చేశాడు. ఎంత కాలం చేశాడు అన్నది కాదు, కానీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రీచర్ గా ఆయన పనిచేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా మేము యోహాను శిష్యులము, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులం అని చెప్పి ఆయన శిష్యులు చెప్పుకున్నారంట. ఆయన శిష్యుల్లో మనకు తెలియాలంటే అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయంలో
అపోల్లో అనే ఒక వ్యక్తిని చూస్తాం. అలెగ్జాండ్రియా పట్టణానికి చెందినటువంటి విద్వాంసుడు. అతను యోహాను గారి చేతే బాప్తిసం పొందుతాడు. అయితే అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయన తెలియలేదు కాబట్టి అక్కడ అకుల ప్రిస్కిల్లా మళ్ళీ అపోలోకి బోధిస్తారు, అది వేరే సంగతి. అలాగే ఎఫెసు అనే పట్టణంలో 12 మంది పురుషులు ఈయనకి శిష్యులుగా ఉన్నారని, అది కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జాన్ ద బాప్టిస్ట్ శిష్యులు ఎంతో మంది ఉన్నారు. యూదుల పండుగలు జరిగినప్పుడల్లా యోహాన్ దగ్గరికి వచ్చేవాళ్ళంట. ఆ తర్వాత కూడా యోహాను మరణించిన తర్వాత కూడా వాళ్ళంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మేము యోహాను శిష్యులం అని చెప్పి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళంట. ఈయన బోధించిన బోధ చూస్తే పౌలు గారు చెప్తారు కదా, హృదయ సున్నతి కావాలి. ఏదో చిలకరింపు బాప్తిసం, ముంచుడు బాప్తిసం అది కాదు, కానీ హృదయంలో సున్నతి అనేది కావాలి. మనం చూస్తే యెహోషువ గ్రంథంలో చూస్తే అక్కడ ఆకోర్ అనే వ్యక్తి, ఆకోర్లో సంఘటన చూస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ చాలా చిన్న విషయానికి శపితం అయిపోద్ది వంశం అంతా కూడా. ఎందుకు అంటే వాళ్ళకి అంతకుముందే సున్నతి జరిగింది, కానీ హృదయాన్ని సున్నతి జరగలేదు కాబట్టి ఆ దొంగతనం అనేది జరగటం అనేది జరిగింది. కాబట్టి పౌలు గారు పదే పదే చెప్తాడు, మన డిఎన్ఏ ఆదాం దగ్గర నుంచి వచ్చినటువంటి జాతి మంది కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కావాల్సిందే, హృదయ సున్నతి కావాలి. ముంచుడు బాప్తిస్మా, చిలకరింపు బాప్తిస్మా అది కాదు ప్రాధాన్యత, హృదయానికి సున్నతి కావాలని. అదే ఇదిగా ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఈయన గురించి చెప్పాలంటే దానియేలు గ్రంథంలో 12 అధ్యాయం 3 వచనంలో ఎందరూ నీతి మార్గం అనుసరించుతూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రముల వలె వెలుగుతారని చెప్పారే, అలాంటి నక్షత్రంగా ఈయన్ని మనం చెప్పొచ్చు. ఆయన తెలుసు ఆయన ఎంత ప్రమాద భరితమైనటువంటి బోధలు చేస్తున్నాడు. అయితే ఆయనకు ముందుగానే సిద్ధం చేయబడినటువంటి కరికులం అది. నువ్వు ఇలాంటి బోధ చేయాలి, వంకర వాటిని సరిచేయాలి, ఎత్తుని దించాలి, లోయని పెంచాలి, ఇది నీ ప్రణాళిక అని చెప్పారు కాబట్టి ఆ బోధ చేశాడు. ఏదైనా కూడా ఒకవేళ ఉంటే భూమి మీద ఉంటాను, లేదంటే దేవుడి దగ్గరికి వెళతాను అనే ఒక కృత నిశ్చయంతో ఒక బోధకుడు కమిట్మెంట్ తో బోధిస్తే ఎంత ప్రభావం కనపడుతో అంతటి ప్రభావితమైనటువంటి పరిచర్య ఆయన చేశాడు. ఈ రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనం, రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న మనం యోహాను గారి యొక్క తల్లిదండ్రుల్ని, అదే విధంగా యోహాను గారు జీవించిన జీవన విధానాన్ని, యోహాను గారి యొక్క ఒబీడియన్స్, ఆయన ఎంత ఒబీడియంట్ గా క్రీస్తు గురించి ఎంత రెచ్చగొట్టినా కూడా నేనేం తక్కువవాడని కాదు అని ఆయన ఏమి చెప్పలేదు. ఆయనకు ఆయన తగ్గించుకుని ఎంత బాగా చెప్పాడో ఆ విధేయత, విధేయత ఉన్న వాళ్ళే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. కాబట్టి ఆ విధేయత. రెండోది బోధ. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే స్నేహితుడు మేలు కోరి గాయపరుస్తాడంట. పగవాడు ముద్దులు పెట్టుకుంటాడు, స్నేహితుడు మేలు కోరి గాయపరుస్తాడు. కాబట్టి మనం నిజంగా మన పొరుగు వాడిని ప్రేమించినట్లయితే వాళ్ళలో మారు మనసు కలిగి మారు మనసు తగిన ఫలాలు వాళ్ళని పొందాలి, వాళ్ళని చూడేసి మనం ఆనందించాలి. వాళ్ళు కూడా మనతో పాటు ఆ మేఘారూఢుడై వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు మనతో పాటు ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నట్టు పరిచర్యలు మనకు ఆదర్శం యేసుక్రీస్తు. ఆ పరిచర్య అనేది ఒక పరిచర్య చేస్తున్నప్పుడు ఏ ఏ లక్షణాలు మనకు ఉండాలనేది తీసుకుని చేసినట్టయితే ఆ రెండవ రాకడికి మనం సిద్ధపడటమే కాకుండా అనేక మందిని సిద్ధపడి నీతి మార్గంలో తిప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలింప చేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.